నమః హరి ఓం. అందరికీ నమస్కారం. ఈ పూజా సమయాల్లో ఈ యొక్క కొన్ని సంకేతాలు తెలుసుకోవాలన్నమాట. ఈ పూజ చేసే సమయంలో కొన్ని అమంగళకరమైన కొన్ని సంఘటనలు జరుగుతుంది, కొన్ని భక్తిపూర్వకంగా వాటి యొక్క రిజల్ట్స్ కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు అక్కడ ఈ వేళ్ళు కాలడం, ఇంకేదైనా శరీర భాగాల్లో వేడి తాకడం, అదేం చేస్తుందంటే అక్కడ ఆ దైవం యొక్క కాస్త కోపాన్ని సూచిస్తుందన్నమాట. అక్కడ భక్తి పూర్వంతో లేకుండా అశ్రద్ధతో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఆ దేవుని యొక్క సంకేతం మీకు ఇస్తుందని తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ పూజ చేసేటప్పుడు ఆ భక్తిపూర్వకంగా భావకపూర్వకంగా అంటే కళ్ళు నిండా నీళ్లు నిండుకుంటుంది అనమాట. భక్తి భావనతో అది ఆ దైవ యొక్క కృప మనకు దక్కినట్టు తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ ఆవళింపులు వస్తుంటుందన్నమాట పూజ చేసేటప్పుడు. అది నిర్లక్ష్యము, శ్రద్ధ లేకుండా పూజ జరుగుతోందని అర్థం చేసుకోవాలి. దాన్ని అక్కడికక్కడి ఆపి మళ్ళీ భక్తిభావంతో చేయడం చాలా మంచిది. లేదంటే ఆ యొక్క పూజ మనకు ఫలం ఇవ్వదు. వేరే ఇతర కారణాల వల్ల అయితే నిద్ర లేకపోవడం వల్ల అటైతే సరిపోతుంది, కానీ అదే పనిగా ఆవళింపులు రావడం మంచిది కాదు. అదేవిధంగా ఈ తుమ్మడం ఏంటంటే ఆ పూజ చేసేటప్పుడు తుమ్ములు రావడం వల్ల మనం దేని కొరకు మనం పూజ చేస్తున్నామో ఆ పూజ ఫలితం మనకు దక్కదు అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆ పూజా సమయంలో ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఏడుపు వచ్చినప్పుడు కూడా ఆ దైవ యొక్క కృప మనకు దక్కింది, ఆ భక్తిభావంతో మనం పూజ చేసామని మాత్రం తెలుసుకోవాలి. అంటే ఇది మనసా వాచా కర్మణ అది చేసేటప్పుడు ఆ దైవం పైన వచ్చే భక్తి వల్ల ఆ యొక్క ఏడుపు రావడం, ఆ యొక్క కళ్ళలో నీరు తిరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది మంచి సంకేతంగా తీసుకోవాలి. అదేవిధంగా ఏదైనా పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఈ లగ్న పత్రికలు చేస్తుంటారన్నమాట. వివాహ సమయాల్లో ఆ బ్రాహ్మణులు చేస్తుంటారు అట్లాంటిది. కానీ ఏదైనా పూజ సమయంలో ఈ దీపం ఆరుతుందంటే పూజా సమయం చేసే సమయంలో అది చాలా ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవాలి. అదేవిధంగా కూడా అది విఘ్నమయ్యేదానికి చాలా అవకాశాలు ఉంది, దీన్ని తెలుసుకోవాలి. ఏదైనా పూజా సమయంలో మంచి కార్యాలు చేసేటప్పుడు దీపం మారడం మంచిది కాదు. అదేవిధంగా ఓపెన్ ప్లేసెస్లో అయితే గాలి ఉందని అనుకోవచ్చు, అంతేగాని అనవసరంగా అట్లా ఆరిందనుకోండి అది చెడు సంకేతం అని తెలుసుకోవాలి. చాలామంది బ్రాహ్మణులు ఏదో గాలి కారిందిలే అంటే ఇంటి లోపల ఉన్నట్టు కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. అది మంచిది కాదు. ఈ అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అవంతా కూడా ఏది కానీ సక్సెస్ అవ్వలేదు, అన్నీ కూడా చెడు జరిగాయి. కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. దీపారాధన సమయంలో దాన్ని కొండెక్కకుండా శాంతం కాకుండా చూసుకోవడానికి అన్ని రకాలైన సూచనలు తీసుకుని అన్ని రకాలుగా మీరు పకడ్బందీగా చేసుకోవాల్సి వస్తుంది తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.